నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. నా పేరు వెనెల. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరికి పదవులు లభిస్తాయనే దానిపై ఆసక్తి కొనసాగుతుంది. మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లాల నుంచి విజయం సాధించిన పలువురు కీలక నేతలకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాజిక సమీకరణలో ఉమ్మడి జిల్లాల వారిగా కీలక నేతలకు మంత్రి పదవులు అందించనున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండగా, ఇక నల్గొండ నుంచి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదా ఆయన సతీమణికి మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఆదిలాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, ప్రేమ్ సాగర్ రావు, వరంగల్ నుంచి సీతక్క, కొండ సురేఖ కేబినెట్ రేస్లో ఉన్నాయి. ఇక ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక మరోవైపు సీఎంగా రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం రాజ్భవన్లో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎంలుగా ఇద్దరిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అలాగే సీతక్కలను డిప్యూటీ సీఎంలుగా ఎన్నుకున్నట్లు తెలుస్తుంది. ఇక రేవంత్ రెడ్డితో పాటు బట్టి, సీతక్క కూడా ఇవాళ సాయంత్రం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరికి పదవులు లభిస్తాయనే దానిపై ఆసక్తి కొనసాగుతుంది. మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లాల నుంచి విజయం సాధించిన పలువురు కీలక నేతలకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ప్రధానంగా ఈ మంత్రి పదవుల రేసులో ఎవరెవరున్నారు, ఎవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందంటారు? వెనిలా ఖమ్మం జిల్లాకు సంబంధించి సీనియర్ నేతలు ఈరోజు ఎమ్మెల్యేగా అభ్యర్థులుగా గెలిచి బరిలో నిలిచారు. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఒక కీలకమైనటువంటి నేతలుగా రాజకీయాల్ని ప్రభావం చూపించేసి విజయంలో, కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి 3 పిల్లర్లుగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా బట్టి విక్రమార్కకు సంబంధించి దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా చేసినటువంటి అనుభవంతో పాటు గతంలో స్పీకర్ గా, అదే నేపథ్యంలో చీఫ్ విప్ గా చేసినటువంటి అనుభవం కలిగినటువంటి నేతగా ప్రస్తుతం సీఎం, డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా ప్రజానికం కావచ్చు, యువత కూడా కావచ్చు, మదిర నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలు కావచ్చు, ప్రధానంగా బట్టి విక్రమార్కకు సంబంధించి సీఎం అవుతాడని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా క్యాబినెట్ లో ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుందని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించి ఖమ్మం నగరం నుంచి, ఖమ్మం నియోజకవర్గం నుంచి గతంలో అనేక సందర్భాల్లో మంత్రిగా చేసేటువంటి అనుభవం కలిగినటువంటి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి కూడా అతని పేరు కూడా ప్రధానంగా ఏసీసీ పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఖమ్మం నుండికి సంబంధించి గతంలో R&B శాఖ ప్రధానమైనటువంటి ముఖ్య మంత్రిగా చేసినటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాజకీయ చాతురత కలిగినటువంటి వ్యక్తితో పాటు మంత్రిగా చేసే అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి కూడా సేమ్ R&Bకి సంబంధించినటువంటి శాఖను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రోడ్డు రవాణా శాఖతో పాటు ఇది ప్రధానమైనటువంటి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వం, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన అంతమొందించడం కోసం నేను కాంగ్రెస్ లో చేరుతాను అని చెప్పినటువంటి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడో, శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తికి ప్రధానమైనటువంటి ఇరిగేషన్, నీటిపారుదల ప్రధానమైనటువంటి శాఖను ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ ముగ్గురు పేర్లు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఈ రోజు రేపట్లోనే మంత్రులుగా
తిరిగి ఖమ్మం రాబోతా ఉందరా అన్నట్టుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు వేచి చూస్తున్నారు. అటు బట్టి విక్రమార్కకు సంబంధించి ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా, గతంలో అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి గుర్తింపు ఉంది. ఇదే నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు సామాజిక సమీకరణలో భాగంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఖమ్మం జిల్లాలో తుమ్మల విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి కమ్మ జనాన్ని యొక్క ప్రజల యొక్క అభిప్రాయానికి అనుకూలంగా ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది వెన్నెల. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఖమ్మం నుంచి ఇటు బట్టి విక్రమార్క, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ముగ్గురు ఉన్నారు. అయితే రేస్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఈ ముగ్గురులో ఎవరికి దక్కే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుందంటారు? వీళ్ళ ముగ్గురికి సంబంధించి ప్రధానంగా మంత్రి పదవి ఖచ్చితంగా క్యాబినెట్ అంటే ప్రధానంగా ఏసీ ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. ప్రధానంగా డిప్యూటీ సీఎం ఆర్ సీఎం ఏదైనా ఈ రెండు పదవుల్లో కీలకమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్ అనేటువంటిది కూడా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్క మీద ఆ ప్రభావం ప్రచారం కొనసాగుతా ఉంది. అదే నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి కూడా ప్రధానంగా రవాణా శాఖ మంత్రిగా తిరిగి మరి బాధ్యతలు అప్పచెప్తారని చెప్పేసి అని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానంగా ఈ ముగ్గురు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో గెలుపు బాటలేసినటువంటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రాధాన్యత లభిస్తుందని చెప్పేసి అని కూడా ప్రజలు అట్లాగే రాజకీయ విశ్లేషకులకు అంచనా వేస్తా ఉన్నారు వెనిల. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. తెలంగాణలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరికి పదవులు లభిస్తాయనే దానిపై ఆసక్తి కొనసాగుతుంది. మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లాల నుంచి విజయం సాధించిన పలువురు కీలక నేతలకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాజిక సమీకరణలో ఉమ్మడి జిల్లాల వారీగా కీలక నేతలకు మంత్రి పదవులు అందించనున్నట్లుగా తెలుస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉండగా నల్గొండ నుంచి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా ఆయన సతీమణికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, ప్రేమ్ సాగర్ రావు, వరంగల్ నుంచి సీతక్క లేదా కొండా సురేఖ కేబినెట్ రేస్ లో ఉన్నారు. ఇక ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారని సమాచారం. ఇక ఈ క్రమంలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీఎంగా రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం రాజ్భవన్లో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఇద్దరిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, సీతక్కలను డిప్యూటీ సీఎంలుగా ఎన్నుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక రేవంత్ రెడ్డితో పాటు బట్టి, సీతక్క కూడా ఇవాళ సాయంత్రం రాజ్భవన్లో ప్రమాణం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి వరంగల్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. స్వామి, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఖమ్మం రేసులో ఇటు సీతక్క కానీ అలాగే కొండా సురేఖ కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో సీతక్కను ఒక రకంగా చూస్తున్నట్టే డిప్యూటీ సీఎంగా అవకాశం ఇస్తున్నారు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో కొండా సురేఖకు కూడా కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందంటారా స్వామి? వెనెల మొత్తానికైతే ఎగ్జాక్ట్లీ అనుకోవచ్చు. ఎందుకంటే మంత్రి గతంలో మంత్రి చేసిన అనుభవం ఉన్న వ్యక్తి కొండా సురేఖ, అదే విధంగా వరంగల్ తూర్పు నుంచి కూడా ఘన విజయం సాధించారు. మొత్తానికైతే ఆమె హోప్స్ పై అంటే గెలవక అంటే ఆ టికెట్ ఆశించిన నేపథ్యంలోనే టికెట్ మొత్తానికైతే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి టికెట్ తూర్పుకు కేటాయించడంతో కూడా మంత్రి పదవి ఆశించి కూడా ఆమె అప్పటికే అనౌన్స్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఆమె ఆశ
వాలుగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. కేబినెట్ మినిస్టర్‌లో కూడా తీసుకునే అవకాశం అంటే డిప్యూటీ సీఎం రేస్‌లో కూడా ఉన్నది అనుకోవచ్చు. మరి అదే విధంగా చూసుకుంటే గతంలో అనుభవం ఉన్న వ్యక్తిగా కూడా కొండ సురేఖకు ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాళ్ళు ఎమ్మెల్సీ గాని వాళ్ళ కుటుంబ నేపథ్యానికైతే ఆ మంత్రి పదవి అనుభవించిన సందర్భం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా సీతక్క ఆహ్, జాతీయ మహిళా సా మొత్తానికైతే అంటే కార్యదర్శిగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే సీతక్క గూడా ఆ రేస్‌లో అంటే కా కా సీఎం కేసీఆర్ అయితే మాత్రం ఒక మా పైన గూడా 200,00,00,000 అంటే పెట్టి అంటే 200,00,00,000 రూపాయలు వెచ్చించి గూడా అక్కడ ఆమె పైన మొత్తానికైతే సీతక్కను ఓడగొట్టడానికైతే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో గూడా వరంగల్ జిల్లాకు గూడా మొత్తానికైతే కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త గూడా ఎమ్మెల్యే గూడా ఈసారి హ్యాట్రిక్ గూడా సాధించింది. ఆమె వావులుగా ఉన్నది. ప్రస్తుతానికైతే ఆయన కేబినెట్ అంటే డిప్యూటీ సీఎంగా ప్రకటించినప్పటికి కూడా ఇప్పుడు సీతక్క రేస్‌లో కూడా మొత్తానికైతే ఇక్కడ కొండ సురేఖ కూడా అదే బాటలో నడుస్తుందని చెప్పుకోవచ్చు. వెన్నెల పూర్తిగా మాత్రం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 12 నియోజకవర్గాల్లో కూడా 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేపథ్యం అయితే కనపడుతుంది. అదే విధంగా మొత్తానికైతే 10 అంటే 10 ఎమ్మెల్యేలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచారని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా మంత్రి పదవి ఆశావాహులుగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. వరంగల్‌లో సంబంధించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా గతంలో ఇండిపెండెంట్ గా గెలిచి కూడా కాంగ్రెస్ కార్యకర్తగా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు అతను కూడా రేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్ అంటే ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉన్న వ్యక్తి పరకాల నియోజకవర్గం నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా ఇవాళ మంత్రి పదవి ఆశావాలుగా కావాలని అంటే మంత్రి ఆశావాలుగా ఉన్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా ఇప్పుడు అందులో భాగంగా కూడా గంట సత్యనారాయణ కూడా గతం ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పైన కూడా ఘన విజయం సాధించి కూడా గండ్ర సత్యనారాయణ కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రి పదవి రేసులో కూడా ఒక 5గురు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగా 2 మహిళలు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే సీతక్కతో పాటు డిప్యూటీ సీఎం కేటాయించినట్టుగా తెలుస్తా ఉంది. అదే విధంగా అదే బాటలో కూడా మంత్రి పదవి కొండ సురేఖ ఇచ్చినప్పుడు కూడా డిప్యూటీ సీఎం రేస్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది అనుకోవచ్చు వెన్నెల. ప్రధానంగా మీరు అన్నట్టు 5గురు రేస్‌లో ఉంటే ఎవరెవరు 5గురు రేస్‌లో ఉన్నారు? అయితే ఒకవేళ గనక మంత్రివర్గంలో ఈ 5గురిలో చోటు దక్కని వాళ్ళు మరి అసంతృప్తులని కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా బుజ్జగించనుంది స్వామి? వెన్నెల మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతానికి 5గురు ఇట్లా మాత్రము మహిళా కేటగిరీలో మాత్రము ఒక రిజర్వేషన్ ఎస్టీ కేటగిరీలో మాత్రము మొత్తానికైతే సీతక్కను మంత్రి పదవికి తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా బీసీ కోటాలో కూడా సీనియర్ మంత్రిగా కొనసాగి ఎమ్మెల్యే కూడా గెలిచిన అనుభవంతోని కూడా కొండ సురేఖను కూడా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అదే విధంగా ఎమ్మెల్యే పలుమార్లు గెలిచిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. గతంలో చివరి దశలో కూడా టికెట్ దక్కించుకొని ఘన విజయం అంటే బీఆర్ఎస్ అభ్యర్థి చల్ల ధర్మారెడ్డి పైన పరకాలలో ఘన విజయం సాధించిన రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా ఆశావాలుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా మొత్తానికైతే ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పైన ఘన విజయం సాధించిన దొంతి మాధవరెడ్డి నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి అయితే మాత్రము ఆ మంత్రి పదవి ఆశించినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళందరికీ అంటే అదే విధంగా కూడా అదే రేస్ లో కూడా మొత్తానికైతే కాంగ్రెస్ మొత్తానికైతే భూపాలపల్లి నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో తీసుకుపోయి ఒక ప్రజలను అంటే మొత్తానికైతే ప్రలోభ అంటే 6 గ్యారంటీ కార్డులను కూడా తీసుకుపోయి కూడా అయినా అక్కడ భూపాలపల్లిలో కూడా గంట సత్యనారాయణరావు కూడా ఆ రేసులో అంటే కరుడు కట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడగొట్టడంతో కూడా ఆయన ఘన విజయం సాధించారు చెప్పుకోవచ్చు. ఆ విధంగా అంత కష్టంలో నుంచి కూడా వచ్చాము కాబట్టి గెలుపొందినాం కాబట్టి మొత్తానికైతే మాకు మంత్రి పదవి కావాలని చెప్పి ఆశావాలు ఉన్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సీఎం అంటే ప్రస్తుతం నూతన సీఎం గా ఎన్నిక కానున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే మాత్రం వాళ్ళను బుజ్జగించే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆ కాంగ్రెస్ పార్టీని మొత్తానికే ఆదివాసీ గూడాలలో కూడా ఇంటింటికి తీసుకుపోయిన ఘనత సీతక్కకు ఉన్నది. మొత్తానికైతే ఆల్ ఇండియా మొత్తానికి ఆల్ ఇండియా లెవెల్లో ఆదివాసీ గలాన్ని కూడా మొత్తానికైతే తెగల కూడా అంటే మొత్తానికైతే షెడ్యూల్ తెగలను కూడా మొత్తానికైతే వాళ్ళ జాతి మొత్తానికి కోయ జాతి ఆదివాసీ జాతుల గురించి కూడా మొత్తం గలమిప్పిన కార్యకర్తగా మొత్తానికైతే గలమిప్పిన ఎమ్మెల్యేగా కూడా సీతక్కకు ఉన్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే వాళ్ళను మొత్తానికి కేబినెట్ లో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళను బుజ్జగించి మరి ఏదో ఒక శాఖ నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికి అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక జిల్లాకు సంబంధించి 2 లేదా 3 అంటే ఒకరు లేదా ఇద్దరిని మినిస్టర్ గా తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏదైనా ఇన్ఛార్జీలుగా ఇచ్చి రేవంత్ రెడ్డి వీళ్ళని బుజ్జగించే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు వెన్నెల. రైట్, థ్యాంక్ యూ స్వామి.
తెలంగాణలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరికి పదవులు లభిస్తాయనే దానిపై ఆసక్తి కొనసాగుతుంది. ఇక మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లాల నుంచి విజయం సాధించిన పలువురు కీలక నేతలకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రధానంగా కరీంనగర్ లో అక్కడ ఎవరెవరు రేస్లో ఉన్నారు, అయితే ఎవరి మధ్య ప్రధానంగా పోటీ ఉంది, ఎవరికి మంత్రి పదవిలో చోటు దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? శ్రీకాంత్. థ్యాంక్ యూ వెన్నెల. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 8 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులంతా కూడా విజయం సాధించిన విషయం తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే పెద్దపల్లి జిల్లాలోని మంతని నియోజకవర్గానికి చెందిన దుద్దిల్ల తనయుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపుగా 1999లో తొలిసారిగా కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన పలుమార్లు ఇప్పటికే ఇది 2023 5 సార్లు కూడా ఇప్పటికే 5 దఫాలుగా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. అయితే గతంలో ఇప్పటికీ పలు శాఖలకు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో పాటు అంటే అపార అనుభవం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కూడా చెప్పవచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి అయితే దక్కుతుందని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇకపోతే గతంలో ఆయన కాంగ్రెస్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ పౌర సరఫరాల శాఖతో పాటు తూనికలు కొలతల శాఖ మంత్రిగా కూడా వ్యవహరించినట్టు గతంలో అనుభవం కూడా గడించినట్టు. అంటే ఇప్పుడు ఈసారి తాజాగా ఆయనకు ఏ పదవి ఏ మంత్రి శాఖ పెడతారు అంటూ కూడా జిల్లాలో ఒక ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. ఇకపోతే కాంగ్రెస్ నుంచి బీసీ లీడర్ అంటే కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి నిన్న జరిగిన ఎన్నికల ఫలితాలలో కూడా విజయం సాధించిన బలమైన బీసీ నేతగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన ఏదైతే పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యుఐ నాయకుడిగా కూడా ఆయన తన రాజకీయ భవిష్యత్తును ప్రారంభించారని చెప్పుకోవచ్చు. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కోసము ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సొంత పార్టీ ముఖ్య మంత్రిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడము, పార్లమెంటు లో ఒక దుమారం రేపడం కూడా జరిగింది. బలమైన నేతగా కూడా ఆయనకు మంచి పేరుంది. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా ఆ రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం కూడా ఉన్న ప్రభాకర్ అంటే బలమైన బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా కూడా ఏదైతే అధికారం చేపట్టినప్పటికీ కూడా ఈ ముఖ్య నేతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీని వీడకుండా పార్టీని వెన్నంటి ఉండి కూడా కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకొని కొనసాగుతూ రావడం వల్ల కూడా వారికి అదృష్టాన్ని అయితే భరించనుంది. పొన్నం ప్రభాకర్ కు కూడా ప్రధానంగా ఈ మంత్రిత్వ శాఖనైతే కేటాయించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే పార్టీ అధిష్టానం అంటే అగ్రనాయకులు కూడా బలమైన బీసీ నేతగా కూడా పొన్నం ప్రభాకర్ ను గుర్తించి తానికి ఒక ఆయన హోదాకు తగ్గట్టుగా కూడా ఒక పదవిని కట్టబెట్టాలన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇకపోతే ఈసారి ఎన్నికైన వాళ్ళంతా కూడా అంటే గతంలో ఓటమి పాలై ఈసారి మాత్రం గెలుపొందిన ఎమ్మెల్యేగా కూడా చెప్పవచ్చు. గతంలో 4 సార్లు ఓడిపోయిన ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గం నుండి కూడా గెలుపొందినప్పటికీ కూడా ఆయనకు తొలిసారి అంటే 10 పార్టీలు మారుతూ కూడా ఆయన ఇక చివరిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందడం వల్ల అంటే తొలిసారి మంత్రి అంటే కాంగ్రెస్ లో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా సీనియర్లంతా కూడా పెద్ద ఎత్తున సీనియర్లు ఉండడంతో కూడా రాజకీయ కురువృద్ధులు కూడా పెద్ద ఎత్తున ఉండడంతో కూడా మొదటగా వారికి మంత్రిత్వ శాఖలు కేటాయించిన అనంతరం కూడా ఈ మంత్రిత్వ అంటే తనకి మంత్రిత్వ దక్కుతుందా లేదా అనేది తను ఒక అనుమానాస్పదంగానైతే ఉన్నట్టుగా కూడా చెప్పవచ్చు. ఇకపోతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఓటమి పాలవడంతో కూడా ఆయనకు మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీ కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రామగుండం నియోజకవర్గం నుండి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అంటే నిన్న జరిగిన ఎన్నికల ఫలితాలలో ఉమ్మడి జిల్లాలో గెలుపు తన ఖాతాలో మొదటిగా కూడా రాజ్ ఠాకూర్ 50,000కు పైచిలకు మెజారిటీతో కూడా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే తొలిసారిగా గతంలో ఓటమి పాలైనప్పటికీ కూడా ఈసారి తొలిసారిగా గెలవడంతో కూడా ఆయన ఇప్పటికే అంటే ఏదైతే మంత్రి తనకి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పినా కూడా తాను నిర్వహిస్తానంటూ కూడా ఆయన అధిష్టానానికి ఇప్పటికే వినాయకుడుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అయితే దాదాపుగా ప్రధానంగా ఈ ముగ్గురి పేర్లు మాత్రం దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు పొన్నం ప్రభాకర్ అయితే మంత్రి శాఖలు
మంత్రి పదవులు కట్టబెట్టాలంటూ కూడా అగ్ర నాయకత్వం కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే శ్రీకాంత్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎంతమందిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందంటారు? ప్రధానంగా ఈ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి 8 నియోజకవర్గాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు సాధించడంతో కూడా ప్రధానంగా అంటే అధిష్టానం అసలు కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం ఇద్దరిపైన మాత్రం దృష్టి పెట్టినట్టుగా చూడొచ్చు. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ హయాంలో కూడా మంత్రిగా అనుభవం ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ప్రాధాన్యతతో పాటు ఎంపీ పొన్నం ప్రభాకర్ కు, అంటే ఈ ఇద్దరు వ్యక్తులకైతే ప్రధానంగా ఖచ్చితంగా కూడా మంత్రి అంటే ఏ శాఖలు కేటాయిస్తారు అనేది కూడా చర్చ జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలలో అంటే శ్రీధర్ బాబుకు హోదాకు తగ్గట్టుగా కూడా ఆయన గతంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా కూడా అంటే ఇదంతా కూడా ఆయనకు తగ్గట్టుగా ఐటీ శాఖను కేటాయిస్తారా, లేక అంటే ఒక ఐటీ శాఖ అంటే మామూలు ఆషామాషి విషయం కాదు, అంటే దానికి తగ్గట్టుగా కూడా వ్యవహారాలు నడపాల్సి ఉంటుంది. కాబట్టి గతంలో బీఆర్ఎస్ పాలనలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఐటీ శాఖను సమర్థవంతంగా నడిపిన అపార అనుభవం ఉండడంతో ఈసారి కూడా ఆ ఐటీ శాఖను కేటాయిస్తారనే చర్చ కూడా ఊహాగానాలు కూడా కొనసాగుతున్నాయి. వెన్నెల. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఎవరెవరికి పదవులు లభిస్తాయనే దానిపై ఆసక్తి కొనసాగుతుంది. మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లాల నుంచి విజయం సాధించిన పలువురి కీలక నేతలకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ప్రధానంగా పాలమూరు నుంచి ఎవరెవరు రేసులో ఉన్నారు, ఎవరికి టికెట్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? మంత్రి పదవి వెన్నెల, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను 12 కాంగ్రెస్ పార్టీ విజయదుంబి మోగించింది. దీనికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసినట్టే మనం భావించవచ్చు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఏదైతే నాయకులకు కానీ ప్రజల్లో కూడా విశ్వాసం కలిగించినటువంటి పరిస్థితి. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి కానున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి పాలమూరు నుంచి 2 లేదా 3 వచ్చే అవకాశం. అయితే ఆశావహులు ప్రతి నియోజకవర్గంలో ఉన్న నేపథ్యంలో ప్రధానంగా 3 ఈ రేసులో ఉన్నట్టు కూడా మనం చెప్పొచ్చు. మొట్టమొదటిగా ఏదైతే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రేసులో ఉన్నారు. గతంలో కూడా మంత్రిగా చేసిన 2 సార్లు మంత్రిగా చేసిన అనుభవం అయితే జూపల్లికి ఉన్నది. ఈ నేపథ్యంలోనే జూపల్లి ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మంత్రి పదవి వచ్చే అవకాశం పడుతుంది. మరోవైపు ఏదైతే చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట నియోజకవర్గం నుంచి చిక్కుడు వంశీకృష్ణ ఏదైతే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని డిసిసి అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి, ఏదైతే వెళ్ళే గువ్వల బాలాజీపై దాదాపు 50 పైచిలకు ఓటు. అయితే మరోవైపు సామాజిక వర్గానికి చెందిన వంశీగా ఈసారి మంత్రివర్గం అవకాశం ఉంది. అంటే చిక్కుడు వంశీకృష్ణుడు ఎడ్యుకేటెడ్, అంటే డాక్టర్ గా చిక్కుడు వంశీకృష్ణ ఎంబీబీఎస్ చేసిన వ్యక్తి, వెల్ ఎడ్యుకేటెడ్. తర్వాత సౌమ్యుడు, పార్టీ విధేయుడుగా పేరు పడ్డ చిక్కుడు వంశీకృష్ణ వైపు కూడా పార్టీ అధిష్టానం చూస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రివర్గంలో కూడా చోటు కల్పించే అవకాశం ఉన్న సందర్భం అయితే ఉంది. మరోవైపు బీసీ
మొట్టమొదటిసారి వీర్లపల్లి కూడా మరి, ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఓడిపోయిన నేపథ్యంలో కూడా కూడా మంత్రి వచ్చే అవకాశం. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. నల్గొండ నుంచి అసలు ఎవరెవరు ప్రధానంగా మంత్రివర్గంలో రేస్లో ఉన్నారు, ఎవరికి టికెట్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది, మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు నల్గొండ నుంచి ఇటు వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు, ఆవిడ సతీమణి కూడా రేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా వీళ్ళలో ఎవరికి టికెట్ వచ్చే, వీళ్ళలో ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది శ్రీనివాస్? ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ 12 నియోజకవర్గాలలోని సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి ఈ మూడు జిల్లాలకు సంబంధించిన చూసిన 12 నియోజకవర్గాలు. ఈ 12 నియోజకవర్గాల్లో చూసినట్లయితే నల్గొండ చూసినట్లయితే కోమరెడ్డి వెంకరెడ్డి గతంలో మంత్రిగా చేశారు. ఇతను గతంలో అనుభవం ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పనిచేసినటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా ఉన్నది. ఇకపోతే సూర్యాపేట జిల్లా చూసినట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. వారి సతీమణి మహిళా సంబంధించినటువంటి కోటాలో చూసినట్లయితే ఆమె రెండోసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఇస్తున్నట్టు కూడా మహిళా కోటాకు సంబంధించినట్లయితే ఆమె రెండోసారి ఎమ్మెల్యే కూడా గెలిచారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాల్లో కీలక వ్యక్తులైనటువంటి నల్గొండ జిల్లా కోమరెడ్డి వెంకరెడ్డి, సూర్యాపేట జిల్లా తీసుకున్నట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీరితో పాటు నల్గొండ జిల్లాలోని ఎస్టీ నియోజకవర్గం అయినటువంటి బాలు నాయక్ కూడా ఉన్నది. దానికి సంబంధించినటువంటి నల్గొండ జిల్లా చూసినట్లయితే వేముల వీరేశం గతంలో ఈయన టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. గతంలో ఈయన ఉద్యమ నేపథ్యంలో ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి నాయకునిగా పేరు ఉన్నటువంటి వ్యక్తి. ఎస్సీ సామాజిక వర్గాన్ని చూసినట్లయితే వేముల వీరేశానికి లేకపోతే కోమరెడ్డి వెంకరెడ్డి, సీనియర్ గా చూసినట్లు కోమరెడ్డి వెంకరెడ్డి. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాలు చూసినట్లయితే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి గారు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. వారు చూసినట్టు ఎస్టీ సంబంధించినటువంటి బాలు నాయక్ గతంలో డిప్యూటీసీగా చేశారు, డిప్యూటీ చైర్మన్ గా చేశారు. దానితో పాటు ఇప్పుడు ఎస్సీ సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని చూసినట్లయితే వేముల వీరేశం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీలో అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి వేముల వీరేశం గారు కూడా ఉన్నారు. ఓవరాల్ గా చూసినట్లు 12 నియోజకవర్గాలు కోమరెడ్డి వెంకరెడ్డి, నల్గొండ నుంచి సూర్యాపేట నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బరిలో ఉన్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కీలక వ్యక్తులు తెలంగాణ ఉద్యమమే కాకుండా తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కీలకమైన వ్యక్తులుగాను కూడా వీళ్ళకి సంబంధించిన ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వీళ్ళకి కీలకంగా వాళ్ళతో చర్చించారు. ఇప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి దిశ నిర్దేశించాల్సినటువంటి కేంద్ర సంబంధించిన నాయకత్వం కూడా ఇప్పటికి వాళ్ళకు సూచనలు కూడా ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇప్పటికే పిలిచడం జరిగింది. వారితో పాటు కోమరెడ్డి వెంకరెడ్డి కూడా ఈ సంబంధించినటువంటి వాటిలో ఉన్నట్టు కూడా స్పష్టంగా మీడియా ద్వారా అర్థమవుతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే 12 నియోజకవర్గాలలో కీలకంగా నల్గొండ, సూర్యాపేటకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి, ఎస్టీ కోటలకు సంబంధించిన బాలు నాయక్ సంబంధించిన చెప్పవచ్చు. స్పష్టంగా ఎస్సీ కోటకు సంబంధించిన చూసినట్టు వేముల వీరేశం ఇతను ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, గతంలో ఉద్యమాల నుంచి వచ్చినటువంటి కీలక వ్యక్తిగా చెప్పవచ్చు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయినా కూడా తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చి ఘన విజయం సాధించినటువంటి వ్యక్తిగాను వేముల వీరేశం పేరు కూడా వినబడుతున్నట్టుగా చెప్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా 12 గెలుస్తామని చెప్పి కూడా 11 నియోజకవర్గాలలోని విజయం సాధించారు. అత్యధిక మెజార్టీతో ప్రజల ఆదరణ పొందినటువంటి వ్యక్తులుగా పెద్ద ఎత్తున మెజార్టీతో కూడా గెలిచారు. ఇద్దరు సంబంధించిన ఎస్టీ వ్యక్తులలో కూడా కీలకమైన బాలు నాయక్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సంబంధించి ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన వేముల వీరేశం కీలకంగా ఉద్యమ నేతగా చెప్పవచ్చు. ఇతను కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి పరిస్థితి కాబట్టి నగరకాలని కీలకంగా భూమిక పోషించినటువంటి ఉద్యమ నేపథ్యంలో వేముల వీరేశం కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా శ్రీనివాస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ నుంచే ఇటు ఆయన సతీమణికి అలాగే ఉత్తమ్ కుమార్ ఇద్దరు ప్రధానంగా మంత్రివర్గం దాంట్లో రేస్ లో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరికైనా అవకాశం వచ్చే అవకాశం ఉందంటారా?
ప్రధానంగా చూసినట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో మంత్రిగా చేశారు. సంబంధించినటువంటి కీలకంగా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ సంబంధించిన ఉద్యమాల్లో కీలకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఇతర అనుభవపూర్వకంగా చూసినట్లయితే గతంలో కాంగ్రెస్ పార్టీకి బలోపేతనానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తన వంతుగా కృషి చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి పార్టీ వీడకుండా పార్టీ కొరకే ఏదైతే తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ పార్టీలు ఫిరాయించినా కూడా ఇతను పార్టీ కొరకే ఉన్నాడు. కీలకంగా అతని భార్య కూడా ఎవరైతే సతీమణి పద్మావతి గారు ఉన్నారో వాళ్ళు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయినా కూడా ఆ నియోజకవర్గంలోని పట్టు ఉన్నటువంటి వ్యక్తిగాను ప్రధానంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతినకుండా సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బలోపేతనానికి మహిళగా ఆమె సంబంధించినటువంటి పార్టీ బలోపేతనానికి కృషి చేసింది. వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. పార్టీలో కూడా వాళ్ళకు ఒక ప్రియారిటీ ఉన్నదని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. చూసుకున్నట్టయితే కనుక ఇక మెదక్ నుంచి చూసుకున్నట్టయితే కనుక మెదక్లో ఎవరెవరు రేస్లో ఉన్నారు, ప్రధానంగా ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందో మా మెదక్ ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్ చెప్పండి, ఇక మెదక్ నుంచి ఎవరెవరు మంత్రివర్గంలో రేస్లో ఉన్నారు, ఎవరికి చోటు దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? సునీల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా కేవలం 3 కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం జరిగింది. అందులో చూసుకున్నట్లయితే కేవలం అందోల్ నియోజకవర్గం, అదేవిధంగా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి, మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. అందోల్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు దామోదర్ రాజనరసింహ గెలుపొందడం జరిగింది. నారాయణ్ ఖేడ్ నుంచి డాక్టర్ సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా మెదక్ లో మైనంపల్లి హనుమంతరావు కుమారులు మైనంపల్లి రోహిత్ రావు గెలుపొందడం జరిగింది. అయితే ఈ ముగ్గురు నేతలను పరిశీలించినట్లయితే కేవలం దామోదర్ రాజనరసింహకు మాత్రమే మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకులుగా ఉన్నారు. గతంలో కూడా ఆయన గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా సీనియర్ నాయకులు, దళిత సామాజిక వర్గం చెందినటువంటి నేత. మరోవైపు మెదక్ నుంచి గెలిచినటువంటి మైనంపల్లి రోహిత్ రావు కేవలం ఆయన మొదటిసారిగానే ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. ఈసారి పోటీ చేసి ఆయన ఈ ఎన్నికల్లో నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాన్ని మనం పరిశీలించినట్లయితే నారాయణ్ ఖేడ్ నుంచి గెలుపొందినటువంటి డాక్టర్ సంజీవ్ రెడ్డి కూడా మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి నారాయణ్ ఖేడ్ బరిలో దిగి కూడా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నారాయణ్ ఖేడ్ నుంచి గెలుపొందినప్పటికీ కూడా ఆయన మొదటిసారిగా గెలుపొందారు. ఇద్దరు కూడా జూనియర్ నాయకులు కాబట్టి ఖచ్చితంగా ఈ అసెంబ్లీ మంత్రివర్గ కూర్పులో ఖచ్చితంగా దామోదర్ రాజనరసింహకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దామోదర్ రాజనరసింహకు మంత్రి పదవి దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఏవీ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.